రాజు మండి అనే ఒక గ్రామం హైవే పక్కనే ఉండేది. ఆ గ్రామంలో రమణ్ అనే అతను ఉండేవాడు. రమణ్ బాగా చదువుకున్న ఒక నిరుద్యోగి. అతని తల్లిదండ్రులు చాలా రోజుల క్రితమే చనిపోయారు. కాని అతనికి హైవే పక్కనే ఒక చిన్న పొలం ఉండేది. రమణ్ అందులో కూరగాయలు పండిస్తూ మార్కెట్లో అమ్ముకుని జీవితాన్ని సాగిస్తూ ఉండేవాడు. రమణ్ కూరగాయలు అమ్మడానికి ఒక బ్యూటీ పార్లర్ ఇంటికి వెళ్లేవాడు. బ్యూటీ పార్లర్ యజమాని కూతురు రూప రమణ్ దగ్గర కూరగాయలు కొనేది. వయసులో ఉన్న రూప చాలా అందంగా ఉండేది. అచ్చం పాలలాంటి తెల్లటి ముఖం ఆమెది. రమణ్ రూపని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే ప్రతిరోజు కూరగాయలు అమ్మడానికి వాళ్ళ ఇంటికి వెళ్తూ ఉండేవాడు. ఇలా చూస్తూ ఉన్నంత మాత్రాన పని జరగదు. రూపను వెళ్లి పెళ్లి చేసుకుంటానని అడుగుతాను. తరువాతి రోజు రమణ్ కూరగాయలు తీసుకుని వెళ్తాడు. రూప తల్లి కూరగాయలు కొనేందుకు వస్తుంది. అదే అవకాశంగా తీసుకుని రమణ్ పెళ్లి విషయం తీస్తాడు. ఆంటీ, నేను రూపని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. అది వినగానే రూప తల్లికి చాలా కోపం వస్తుంది. పోరా, వెళ్ళి కూరగాయలు అమ్ముకో. నీకు తెలుసా, నా కూతురు పాలతో స్నానం చేస్తుంది. నేను కూరగాయలు తింటాను. తనకి పాలు, పెరుగు, పన్నీర్ తినిపిస్తాను. ఇవన్నీ నువ్వు చేయగలవా? వచ్చాడమ్మా పెద్ద బిచ్చగాడు. పో ఇక్కడ నుండి. ఇంకోసారి నీ ముఖం కూడా చూపించుకు నాకు. అది చెప్పి రూప తల్లి కోపంతో లోపలికి వెళ్ళిపోతుంది. రమణ్ కూడా నిరాశతో అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అతని వెనుక రూప నిలబడి ఏడుస్తూ ఉంటుంది. నువ్వు కూడా నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావా? నీది తప్పు కాదు, మా అమ్మది కూడా తప్పు కాదు. కానీ నేను మా అమ్మ మాటే వింటాను. నేను కావాలంటే మా అమ్మ నిర్ణయాన్ని మార్చు, బాగా డబ్బులు సంపాదించు. అలా చెప్పి రూప కూడా వెళ్ళిపోతుంది. రమణ్ బాధపడుతూ ఇంటికి వెళ్ళిపోతాడు. అంటే దీనర్థం రూపకు కూడా నేనంటే ఇష్టమే. ప్రాబ్లం వల్ల వాళ్ళ తల్లితోనే. బాగా డబ్బు సంపాదించడానికి కూరగాయల వ్యాపారం ఇంకా పెద్దది చేయాలి. అందుకుగాను నాకు చాలా నీళ్లు కావాలి. వెంటనే రమణ్ తన దగ్గరున్నదంతా పెట్టి హైవే పక్కనే ఉన్న తన పొలంలో ఒక బావిని తవ్విస్తాడు. కాని అతను దారుణంగా దెబ్బతింటాడు. 100 ఫీట్లు తవ్వినా కూడా బావిలో ఒక్క చుక్క కూడా నీరు రాదు. రమణ్ బాధపడి ఏడుస్తూ ఉంటాడు. నాకున్నదంతా తెచ్చి పెట్టుబడి పెట్టాను. బదులుగా నాకు ఏం మిగిలింది? మట్టి కుప్పలు, ఇంకా రాళ్లు. రమణ్ అలా ఏడుస్తూ ఉన్నప్పుడు అక్కడికి ఒక బాబా వచ్చి ఇలా అంటారు. ఏడిస్తే ఏమీ లాభం ఉండదు బాబూ. ఈ స్థలానికి ఒక శాపం ఉంది. ఇందులో నీకు ఒక్క నీటి చుక్క కూడా రాదు. ఎందుకని? 1000 సంవత్సరాల క్రితం ఒక మహర్షి తన కమండలంలోని పాలు తీసుకుని తపస్సు చేసుకునేందుకు ఇక్కడికి వచ్చాడు. ఆయన కమండలం కింద ఉంచగానే అది పడిపోయి అందులోని పాలన్నీ ఈ నేల తాగేసింది. మహర్షికి కోపం వచ్చి ఈ నేలకి శాపం పెట్టాడు. చుక్క నీటికి కూడా ఈ నేల పరితపిస్తుందని. బాబా మాటలు విన్న రమణ్ బాధపడుతూ ఇంటికి వచ్చి నిద్రపోతాడు. రాత్రి హైవే మీద నుండి ఒక మిల్క్ ట్యాంకర్ వెళ్తూ ఉంటుంది. హఠాత్తుగా ట్యాంకర్ తిరగబడిపోయి అందులోని పాలన్నీ హైవే మీద పారుతూ ఉంటాయి. తరువాతి రోజు ఉదయం రమణ్ హైవే దగ్గరికి వచ్చి పడిపోయిన మిల్క్ ట్యాంకర్ని చూస్తాడు. రమణ్ తన బావి దగ్గరికి వెళ్లి బావిలోకి తొంగి చూడగానే ఆశ్చర్యపోతాడు. ఆ బావి పాలతో నిండిపోయుంటుంది. బహుశా ట్యాంకర్లోని పాలన్నీ బావిలోకొచ్చినట్టున్నాయి. రమణ్ అలా ఆలోచిస్తూ ఉండగానే వెంటనే వెనక నుండి ఎవరో అతన్ని పిలుస్తూ ఉంటారు. రమణ్ వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ ఒక వ్యాపారి నిలబడి ఉంటాడు. నా పేరు మిల్కా సింగ్, మిల్కా అండ్ మిల్కా కంపెనీ ఓనర్ని.
రైతుల దగ్గర పాలు నింపుకొని మా ట్యాంకర్ సిటీకి వస్తుండగా యాక్సిడెంట్ అయ్యి అందులోని పాలన్నీ మీ బావిలోకి వచ్చి చేరాయి. ఆ పాలు మేం తీసుకోవచ్చా? తప్పకుండా తీసుకోండి. బావి నాది కానీ పాలు మీవే కదా. వెంటనే వ్యాపారి ఒక ట్యాంకర్ని తెప్పించి బావిలో ఒక వాటర్ మోటార్ని బిగిస్తాడు. బావిలోని పాలు ట్యాంకర్లోకి నింపుతాడు. 2 నిమిషాల్లోనే ట్యాంకర్ పాలతో నిండిపోతుంది. కాని బావిలోని పాలు మాత్రం ఏమాత్రం తగ్గవు. వ్యాపారితో పాటు రమణ్ కూడా ఆశ్చర్యపోతాడు. ఆశ్చర్యంగా ఉందే, పోయింది ఒక ట్యాంకర్ పాలు, ట్యాంక్ నిండా పాలు నింపుకున్నాం, అయినా బావిలోని పాలు ఏమీ తగ్గలేదు. ఏమిటి విచిత్రం? నా జీవితంలో ఇప్పటి వరకు ఇలాంటి విచిత్రాన్ని చూడలేదు. రమణ్ బాబు, నేను నీకు మొత్తం 100 ట్యాంకర్లకు సరిపోయే డబ్బులు ఇస్తున్నాను. ఇక కాంట్రాక్ట్ కూడా ఇస్తున్నాను. నాకు 100 ట్యాంకర్లు పాలు కావాలి. మిల్కా అండ్ మిల్కా కంపెనీ మీ బావిలోని పాలు అమ్ముతుంది. ఇదిగో 50 ట్యాంకర్లకు సరిపోయే మొత్తం ₹1,00,00,000. వ్యాపారి రమణ్కి ₹1,00,00,000 ఇవ్వగానే రమణ్ సంతోషం ఆకాశాన్ని తాకుతుంది. మొత్తం గ్రామంలో రమణ్ బావి విషయం తెలిసిపోతుంది. ఊరి వాళ్ళందరూ ఆ బావి చూసేందుకు వస్తారు. బ్యూటీ పార్లర్ యజమాని కూడా రూపాన్ని తీసుకుని బావిని చూడ్డానికి వస్తుంది. అప్పుడు రమణ్ ఇలా అంటాడు. ఆంటీ, రూప పాలతో స్నానం చేస్తుంది కదా, ఇప్పుడు పాలల్లో ఈత కూడా కొడుతుంది. రోజుకి ₹1,00,00,000 సంపాదిస్తున్నాను. ఇప్పుడైనా ఓకేనా చెప్పండి. రేపు ఉదయం టీ తాగేందుకు మా ఇంటికి రావాలి. పెళ్లికి ముహూర్తం పెట్టుకుందాం. అది వినగానే రూప సిగ్గుపడుతుంది. రమణ్ కూడా సంతోషిస్తాడు. మధ్యాహ్నం సాధుబాబా వచ్చి ఇలా అన్నారు. బావిలోకి పాలు ఎందుకు వచ్చాయంటే ట్యాంకర్లోని పాలు కమండలంలోని పాలతో కలిసిపోయాయి. ఇక ఈ బావి ఎప్పటికీ ఖాళీ అవదు. ఏది ఏమైనా నాకు మంచే జరిగింది. మహర్షి శాపం నాకు వరంగా మారింది. ఈ విధంగా పాలబావి సహాయంతో రమణ్ జీవితమే మారిపోతుంది. రమణ్ చాలా పెద్ద ధనవంతుడు అవుతాడు. వాడి అనే ఒక చిన్న గ్రామం ఉండేది. ఆ గ్రామంలో సుధీర్ తన తల్లితో కలిసి ఉండేవాడు. అతని తండ్రి కొన్ని సంవత్సరాల క్రితమే చనిపోతాడు. ఆయన చనిపోతూ సుధీర్ కోసం ఒక పిండి మిల్లు, ఒక ట్రాక్టర్ వదిలి వెళ్తాడు. ట్రాక్టర్, పిండి మిల్లు సహాయంతో సుధీర్, అతని తల్లి ఇంటి ఖర్చులు వెళ్లడిస్తారు. ఒకరోజు సుధీర్ మావయ్య తన కూతురు సుమతిని తీసుకుని సుధీర్ ఇంటికి వస్తాడు. సుధీర్ తల్లి సుమతిని లోపలికి తీసుకువెళ్తుంది. సుధీర్ అతని మావయ్యతో మాట్లాడుతూ ఉంటాడు. సిటీలో అందరూ బాగున్నారా? అది సరే గాని ఇప్పుడు నువ్వేం చేస్తున్నావు? తిని తిరుగుతూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకేం కావాలి? నీకేం వద్దు చెప్పు. పెద్ద ఇల్లు, పెద్ద కారు, వాటన్నిటినీ కొనడం కోసం బోలెడు డబ్బు. నీ దగ్గర అంత డబ్బుందా? మావయ్య మాటలు విన్న సుధీర్ బాధపడతాడు. ఇప్పుడు నేనేం చేయాలి మామయ్య? రోజంతా కష్టపడు, డబ్బు సంపాదించు. తిని తిరుగుతూ ఖాళీగా ఉండేందుకు ITI చదువుకున్నావా? ఏదైనా మంచి ఉపాయం ఆలోచించి ట్రాక్టర్తో పాటు పిండి మిల్లు కూడా నడిచేలా చెయ్యి. సుధీర్ ఆలోచనలో పడతాడు. రెండవ రోజు సుధీర్ వాళ్ల మావయ్య సుమతిని తీసుకుని వెళ్లిపోతాడు. వెళ్తూ వెళ్తూ సుధీర్ బుర్ర పాడు చేసి వెళ్తాడు. సుధీర్ రోజంతా ట్రాక్టర్ని, పిండి మిల్లుని చూస్తూనే ఉంటాడు. ట్రాక్టర్ని, పిండి మిల్లుని ఎలా కలపాలా అని ఆలోచిస్తాడు. అప్పుడే ఒక పెద్దమ్మ గోధుమలు తీసుకుని వచ్చి సుధీర్తో ఇలా అంటుంది. నడిచి నడిచి అలసిపోయాను. నీ పిండి మిల్లు కదులుతూ కదులుతూ మా ఇంటికొస్తే ఎంత బావుండేదో. పెద్దమ్మ మాటలు వినగానే సుధీర్కి అర్థమైపోతుంది తను ఏం చెయ్యాలో. వెంటనే సుధీర్ పిండి మిల్లును విప్పి ట్రాక్టర్ ట్రాలీలో ఎక్కిస్తాడు. సుధీర్ తల్లి బయటికి వచ్చి పిండి మిల్లును చూసి ఇలా అంటుంది. మిల్లుని ఎక్కడికి తీసుకెళ్తున్నావు? మమ్మీ, నువ్వు సుమతిని కోడలుగా చేసుకోవాలనుకుంటున్నావు కదా, ఒక్క వారం ఏమీ మాట్లాడుకు. నేను పొలం దగ్గరికి వెళ్తున్నాను. వారం తర్వాత తిరిగి వస్తాను. నాకు భోజనం పొలానికే పంపించు. ఇప్పుడు ట్రాక్టర్ మిల్లులో బిగించాలి, కానీ ఎలా? రాత్రి పగలు సుధీర్ పనిచేస్తూనే ఉంటాడు. ఒక్కో రోజు గడుస్తూనే ఉంటుంది. సుధీర్ ప్రయోగాలు చేస్తూనే ఉంటాడు. అందులో సక్సెస్ కూడా అవుతాడు. ఒక వారం రోజుల లోపలే సుధీర్ ట్రాక్టర్ లోపల పిండి మిల్లుని బిగిస్తాడు.
ఇక చివరికి సుధీర్ ట్రాక్టర్ మిల్లు తయారైపోతుంది. దీన్ని ఒకసారి ట్రయల్ చేసి చూస్తే సరిపోతుంది. సుధీర్ ట్రాక్టర్ని తీసుకుని ఇంటికొచ్చాక తల్లి ఇలా అంటుంది. పిండి మిల్లెక్కడుంది? మిల్లుని అమ్మేశావా? ఇక ఈ ట్రాక్టరే మన మిల్లే మన ట్రాక్టర్. అంటే ట్రాక్టరే పిండి మిల్లా? అవును, ట్రాక్టర్ పిండి మిల్లు. సుధీర్ ట్రాక్టర్ పిండి మిల్లుని పరీక్షించేందుకు నేరుగా పెద్దమ్మ ఇంటికి వెళ్లి ఆమెతో ఇలా అంటాడు. పెద్దమ్మా, మిల్లు నడుస్తూ మీ ఇంటి దగ్గరికి వచ్చింది. వెళ్ళి గోధుమలు తీసుకురా. ఎందుకు నాతో ఆడుకుంటావు? ఇది ట్రాక్టర్ కదా. ఇది ట్రాక్టర్ పిండి మిల్లు. ఇంటింటికి తిరుగుతూ పిండి చేసి ఇస్తుంది. పెద్దమ్మ వెళ్లి గోధుమలు తెస్తుంది. సుధీర్ ట్రాక్టర్ డీజిల్ ట్యాంక్ ని ఓపెన్ చేసి అందులో గోధుమలు వేస్తుంటాడు. అది చూసి పెద్దమ్మ అరుస్తుంది. ఇదిగో సుధీర్, డీజిల్లో గోధుమలు వేయకు. పెద్దమ్మా, ఇది డీజిల్ ట్యాంక్ కాదు, పిండి మిల్లు ట్యాంక్. ఈ ట్రాక్టర్ డీజిల్తో ఏమాత్రం నడవదు, సోలార్ సిస్టంతో మాత్రమే నడుస్తుంది. అటు చూడు పెద్దమ్మా, ట్రాక్టర్ పైన ఉన్న సోలార్ ప్లేట్ని. పెద్దమ్మ చూసేసరికి నిజంగానే ట్రాక్టర్ మీద ఒక సోలార్ ప్లేట్ ఉంటుంది. సుధీర్ ట్యాంకులో గోధుమలు వేసి ఆ తర్వాత ట్రాక్టర్ వెనక్కి వచ్చి ఒక డబ్బా పెడతాడు. ఇప్పుడు చూడండి తమాషా. సుధీర్ ఇంజిన్ ఆన్ చేయగానే ట్రాక్టర్ మిల్లు ఆన్ అయిపోతుంది. వెనక డబ్బాలో పిండి పడటం మొదలవుతుంది. పిండి చూడగానే పెద్దమ్మ సంతోషపడుతుంది. 2 సెకండ్లలో పిండొచ్చేసిందే. బావుంది బాబు. ఇది పిండిలా లేదు, మెత్తటి పౌడర్లా ఉంది. పౌడర్. ఇంకేముంది, ట్రాక్టర్ పిండి మిల్లు విషయం ఊరందరికీ తెలిసిపోతుంది. అందరూ సుధీర్కి ఫోన్ చేస్తూ ఉంటారు. సుధీర్ అందరికీ హోమ్ సర్వీస్ ఇస్తూ ఉంటాడు. సుధీర్ పనితనం, పిండి క్వాలిటీ చూసి అందరూ డబ్బు కూడా ఎక్కువ ఇస్తూ ఉంటారు. తర్వాత సుధీర్ చుట్టుపక్కల గ్రామాలకు కూడా వెళ్లి సర్వీస్ ఇస్తుంటాడు. అలా ట్రాక్టర్ పిండి మిల్లు చాలా ఫేమస్ అవుతుంది. మీడియా వాళ్లు సుధీర్ ఇంటికి వచ్చి అతని ఇంటర్వ్యూ తీసుకుని ట్రాక్టర్ మిల్లు డెమో కూడా తీసుకుంటారు. టీవీల ద్వారా ట్రాక్టర్ పిండి మిల్లు విషయం దేశంలో అన్ని మూలలకి చేరుకుంటుంది. ఒకరోజు కొంతమంది ఆఫీసర్లు సుధీర్ ఇంటికి వస్తారు. మేము ఆదివాసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుండి వస్తున్నాం. మీ ఇంటర్వ్యూ చూశాము. మీరు చాలా గొప్ప పని చేశారు. అడవుల్లో ఉండే ఆదివాసులకు కరెంట్తో పాటుగా గోధుమలు, పిండి మిల్లు సమస్య కూడా ఉంది. మీరు మాకు 500 ట్రాక్టర్ పిండి మిల్లుని తయారు చేసి ఇవ్వండి. ట్రాక్టర్లు మిగతా సామాన్తో పాటు మేం మీకు ఒక టీంని కూడా ఇస్తాము. మీరు వాళ్ళని గైడ్ చేస్తే చాలు. ఇదిగో మీ అడ్వాన్స్ 10 కోట్ల రూపాయల చెక్. అది చూడగానే సుధీర్ సంతోషానికి హద్దుల్లేవు. ఆ విషయం తెలుసుకున్న వెంటనే సుధీర్ మామయ్య సుమతిని తీసుకుని సుధీర్ ఇంటికొచ్చి ఇలా అంటాడు. సుమతి ఈ రోజు నుండి ఇక్కడే ఉంటుంది. నీకు ఎప్పుడు పెళ్లి చేసుకోవాలనుంటే అప్పుడే పెళ్లి చేస్తాను. కానీ అప్పటి వరకు సుమతి ఇక్కడే ఉంటుంది. అది వినగానే సుధీర్, అతని తల్లి ఎంతో సంతోషిస్తారు. ఈ విధంగా ట్రాక్టర్ పిండి మిల్లు సుధీర్ జీవితాన్ని మార్చేస్తుంది.